సునీత. నేను ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో మీ హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీ అన్నారండి, లైక్ ఎవరిని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారా, లేదు అని అంటే ప్రజెంట్ అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చెక్ చేద్దామండి. మీరు హార్ట్ బ్రేక్ అయ్యింది అంటే మీరు చాలా చాలా లవ్ చేసి ఉంటారు, ఇష్టపడి ఉంటారు. సో అయినా కూడా వాళ్ళు మేబీ మీకున్న ఎనీ ఇష్యూస్ వల్ల సపరేట్ అయ్యి ఉంటారండి. ఎవరి సైడ్ తప్పున్నా ఏది ఉన్నా కూడా ఒకసారి మనం బ్రేకప్ వచ్చేసింది అని అంటే ఆ రిలేషన్షిప్ మళ్ళీ అవ్వదండి, మంచిగా మళ్ళీ అవ్వాలంటే కూడా అవ్వదు. బట్ అయినా కూడా మీ పర్సన్కి ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా, లేదనంటే అన్నీ మర్చిపోయి అతను హ్యాపీగా ఉన్నాడా ఆయన లైఫ్లో. సో ఇది మ్యారేజ్ అనేది, ఈ సపరేషన్ అనేది మేబీ 1 year అయ్యి ఉండొచ్చు, 2 years అయ్యి ఉంటుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మీతో దూరం అయిపోయి, ఏదైనా ఉండొచ్చు అండి. సో మీకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మిమ్మల్ని మీరు ఎంతో ఇష్టపడి లవ్ చేసిన పర్సన్ ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడా అంటే మీరు బాధపడితే మీరు బాధపడరు నిజంగా మీరు లవ్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలని మీరు అనుకుంటారు. సో మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. పార్ట్నర్ కాదండి ఇప్పుడు, ఎందుకంటే మీ ఎక్స్ అని చెప్పొచ్చు మనం. సో రైట్నెస్ కార్డ్ వచ్చిందండి. ఈజ్ వెరీ హ్యాపీ మూమెంట్, అంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారండి. ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ. మేబీ పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్లో ఒకటి గోల్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారు. వాళ్ళిద్దరు మంచి బాండింగ్ కూడా క్రియేట్ అయింది, మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సో వీళ్ళు చాలా బాగున్నారండి, హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇంకొక కార్డు తీద్దాము. ద బర్డెన్ కార్డు కూడా వచ్చిందండి. ది బర్డెన్ కార్డ్ అంటే ఇప్పుడు మొత్తం మేబీ మీ పర్సన్ అయితే, మీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ పర్సన్, ఆ పర్సన్ మొత్తం ఒకరి మీద డిపెండ్ అయి ఉన్నారండి. మేబీ వాళ్ళ వైఫ్ డైరెక్షన్లోనే వెళ్తున్నట్టున్నారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్, ఫాదర్ లేదా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్షన్లోనే వీళ్ళు వెళ్తున్నారండి. అంటే ఈజ్ అ డిపెండెంట్ పర్సన్, నాట్ ఇండిపెండెంట్ పర్సన్. అందుకనే కదండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? నిజంగా ఇండిపెండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు. సో ఈ పర్సన్ ఎలా అంటే లేడీ కానీ బాయ్ కానండి, ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్తే వినే పర్సన్ తప్ప ఆయన వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకునే పర్సన్ కాదండి. నెక్స్ట్ వచ్చేసి కంప్లీషన్ కార్డు కూడా వచ్చింది. వీళ్ళకి జడ్జిమెంట్ కూడా వచ్చిందండి. వీళ్ళకి మంచి లైఫ్ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ పర్సన్ అయితే చాలా హ్యాపీగానే ఉన్నాడండి. హ్యాపీ ఎండింగ్ ఇక్కడ జడ్జిమెంట్ అంటాము, లేదనంటే మనము ద వరల్డ్ కార్డ్ అంటాము. అంటే పర్సన్ చాలా హ్యాపీ మూమెంట్లోనే ఉన్నారండి. ఇప్పుడు ఎలాంటి మీ గురించి ఆలోచనలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇదండి రీడింగ్. మనం బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము యాక్చువల్గా వీళ్ళ లైఫ్ ఎలా ఉంది. సూపర్ అండి. సో మీ పర్సన్ అదే మీ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. సో మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో మాత్రం హ్యాపీగానే ఉన్నారండి. సో బట్ ఇప్పుడు మీరు ప్రే చేయాల్సింది ఏంటంటే, అయిపోయింది గతః. సో అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి గ్రడ్జెస్ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళు అన్హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండడం, అలా జరిగితే మీది రియల్ లవ్ కాదండి. సో మీరు రియల్గా మీరు లవ్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మీరు కోరుకోవాలి తప్ప, వాళ్ళు బాధపడాలి, వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలనే మెంటాలిటీలో మనం ఉండకూడదండి ఎప్పుడైనా కూడా. అలా ఉంటే దేవుడు మనకు కూడా మంచి చేయరు. సో మేబీ అతను మీ సోల్మేట్ అవ్వకపోవచ్చు. అది మేబీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. బ్రేకప్ అంటే అది ఒక కర్మ రిలేషన్షిప్ అనుకోండి. కర్మ అంటే మేబీ మన పాస్ట్ లైఫ్లో మనం చేసిన దానికి మనకు ఫలితంగా ఈ పర్సన్ మనకి కర్మబంధంగా వచ్చి ఉంటారు. సో హీ ఈజ్ నాట్ యువర్ సోల్మేట్ అండి. సో ఇప్పుడు మీరు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, లేదు మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, మీ ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దామండి. సో ఈ వీడియో వాచ్ చేస్తున్న వ్యూవర్స్ యొక్క లైఫ్ గైడెన్స్ ఇవ్వండి శివయ్య. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ వీడియో, బ్రేకప్లో ఉన్నారు, అంతకుముందు ఒక ఎక్స్ పర్సన్ ఉన్నారు, ఆ ఎక్స్ పర్సన్ అనేది కర్మబంధం. సో ప్రస్తుతం వీళ్ళ లైఫ్లోకి వచ్చే పర్సన్ కానీ, ప్రస్తుతం ఉన్న పర్సన్ కానీ వాళ్ళ సోల్మేటా, లేకపోతే వాళ్ళ వల్ల ఫ్యూచర్లో వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా, లేకపోతే వీళ్ళు కూడా వాళ్ళ ఎక్స్ పార్ట్నర్ లాగా హ్యాపీగానే ఉంటారా లైఫ్లో.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో ఒకవేళ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మ్యాన్ కానీ ఉమెన్ కానీ మేల్ ఆర్ ఫీమేల్ అంటారు కదా, సో ఎవరైనా సరేనండి ఇది అందరికీ రీడింగ్ వర్తిస్తుంది. నా రీడింగ్స్ అన్నీ కూడా ఒక్క పర్సన్కి కాదండి, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికీ వస్తుంది. సో మనం ఒకసారి చెక్ చేద్దాము. నేను ఇంతగా ఎందుకు షఫిల్ చేస్తున్నానంటే అండి, యూనివర్స్ నుంచి మనకి కరెక్ట్ ఆన్సర్ రావాలంటే కార్డ్స్ బాగా షఫిల్ చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ప్రజెంట్ మీరు మీ లైఫ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉన్నారు అంటే ప్రస్తుతం మీకు మీ లైఫ్లోకి ఒకవేళ వచ్చే పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళు మీ సోల్మేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారండి, అంటే లాంగ్ టర్మ్ మీతోనే ఉంటారనమాట. పర్సన్ లాంగ్ టర్మ్ మీతోనే ఉంటారు. డెఫినెట్గా ఈ పర్సన్ చాలా అండర్స్టాండింగ్ పర్సన్ అండి, అందుకని మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరే ఉంటారనమాట. ఒకవేళ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా కూడా మీ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైతే వచ్చారో మీ లైఫ్లోకి ఆ పర్సన్ కూడా మీకు ఇద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. లాంగ్ టర్మ్గా ఇద్దరు కూడా చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీగానే ఉంటారండి. మీరు కూడా మీరేం టెన్షన్ పడద్దు. మీకు వచ్చిన పార్ట్నర్ మీ సోల్మేట్. బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము. వావ్, నైస్. సో ఇన్ కేస్ ఇప్పుడు మీకు వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ అండి. తప్పకుండా మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఒకవేళ వచ్చుంటే కూడా ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అండి. ఎందుకంటే మీకు మొత్తం కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. అండ్ మీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీరు పాతవన్నీ మర్చిపోయి బ్రేకప్లో ఉన్న ఆ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ అనవసరంగా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దండి. మీకు దేవుడు ఏదైతే అంతకుముందు ఇచ్చాడో